హాయ్ ఫ్రెండ్స్, మీరు మీకు ఇష్టమైన అమ్మాయికి లవ్ ప్రపోజ్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియో బాగుంటుంది, చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎలా పుడుతుందో తెలియదు, ఎవరి మీద పుడుతుందో తెలియదు. అయితే చాలా సందర్భాల్లో అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయిలు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నారో లేదో వీళ్ళకు తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రారంభంలో ఆ అమ్మాయితో మీరు స్నేహపూర్వక సంబంధాలు అనేవి ఏర్పరచుకోవాలి. అలాగే ఆమె చెప్పేది మీరు పూర్తిగా వినాలి. మీరు ఆమె మాటలకు కట్టుబడి ఉండాలి. అలా చేయడం ద్వారా ఆమెతో మీకు క్రమంగా ఒక చనువు అనేది ఏర్పడుతుంది. అయితే ప్రేయసీ ప్రియుల మధ్య గొడవలు, విభేదాలు అనేవి సర్వసాధారణం, కామన్ అన్నమాట. ఇలా వస్తూనే ఉంటాయి. అయితే ఇందులో తప్పు అనేది మీది అయినప్పుడు మీరు క్షమించమని అడగాలి. తప్పులేదు, ఇందులో తప్పులేదు. దీనివలన ఆమెకు మీ మీద కోపం పోతుంది. అలాగే మీ మీద గౌరవం కూడా ఏర్పడుతుంది. మీరు ప్రేమిస్తున్న అమ్మాయికి అబద్ధాలు అనేవి అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే ఒక్కసారి కనుక మీ అబద్ధాలు ఆ అమ్మాయి దగ్గర బయటపడ్డాయంటే ఇక జన్మలో మిమ్మల్ని నమ్మదు ఆ అమ్మాయి. ఇక మీతో మాట్లాడడానికి ఎప్పుడు ఆ అమ్మాయి ఆసక్తి చూపించదు. మీకు నచ్చని విషయాలు, మీకు నచ్చని మాటలు ఉంటే ఆమెతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగకూడదు. అనునయంగా ఆమెకు మీరు సమాధానం చెప్పడం అనేది నేర్చుకోవాలి. మీ వల్ల ఆమెకు అన్ని వేళలా మీరు ఉన్నారు అనే ఒక భరోసా అనేది ఆమెకు మీరు కలిగించాలి. ఆమెపై మీకు ఉన్నటువంటి ప్రేమను మాటల్లోనే కాదు, మెసేజ్‌ల ద్వారా కూడా చెప్పవచ్చు. కొన్ని సందేశాలు మాటల కంటే కూడా బలంగా ఉంటాయి. అంటే కవితా రూపంలో కావచ్చు, లేకపోతే మీ మనసులో ఉన్న మాటలను తెలియచెప్పడం కావచ్చు. ఇలా చెప్పినప్పుడు అవి మాటల కంటే కూడా ఆ సందేశాలు చాలా బలంగా ఉంటాయి. అమ్మాయిలకు చాలా దగ్గర చేస్తాయి. ఇన్ని చేసినా ఆమె మీ పట్ల ప్రేమను వ్యక్తం చేయటం లేదు అంటే ఆమెకు మీ పట్ల ప్రేమ లేదు అని మీరు అర్థం చేసుకొని కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే ఉండండి. మామూలుగా చాలా సార్లు ఈ ప్రేమ వ్యవహారాలు అనేవి స్నేహం నుండే మొదలవుతూ ఉంటాయి. ఎవరైనా ఒకరు మనకు నచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ముందుగా వారితో స్నేహం చేస్తూ ఉంటాం. ఇది ఎవరైనా అలాగే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి భావాలను, వారి యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకొని వారితో ప్రేమలో పడిపోతూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి. అయితే ఈ ప్రేమ అనేది అబ్బాయిల విషయంలో చాలా గందరగోళంగా ఉంటుంది. మామూలుగా నచ్చిన అమ్మాయికి తమలో ఉన్న ప్రేమను తెలియజేయడానికి అబ్బాయిలు చాలా రకరకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అమ్మాయి ఎక్కడికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఆ అమ్మాయికి నచ్చిన విధంగా తమను తాము వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు కొంతమంది విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. తమలోని ప్రేమను తెలియజేస్తూ అమ్మాయిల మనసును కూడా గెలుచుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు అబ్బాయిలేమో తమలో ఉన్నటువంటి ఈ ప్రేమ భావాలను చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తమ ప్రేమ గురించి ధైర్యం చేసి చెప్పలేక దానిని తమ మనసులోనే దాచుకొని అబ్బాయిలు కొందరు సతమతమైపోతూ ఉంటారు. అంతేకాకుండా తమలో ఉన్న భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియక ప్రత్యక్షంగా వెళ్ళి అమ్మాయిలకు ప్రపోజ్ కూడా చేసేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒకవేళ ఆ అమ్మాయికి నచ్చితే పర్లేదు. కానీ ఒకవేళ ఆ అమ్మాయికి కనుక నచ్చకపోతే ఇలాంటి అబ్బాయిలు తీవ్ర అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి ఇంటర్నెట్ కాలంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రేమ భావాలను ఫోన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. లేకపోతే ఫేస్‌బుక్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇది సరియైంది కాదు. ఇలా చేయడం వల్ల ఇష్టాయిష్టాలను నేరుగా తెలియజేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఉత్తరాలు రాయడానికి
ఆసక్తి చూపించండి. ఎందుకంటే ఒక కాగితంలో మన మనసులోని భావాలు రాయడం ద్వారా ఎదుటివారు త్వరగా ఆకర్షితులు అవుతారు. ప్రాచీన కాలంలో రాజులు తమ ప్రేమ లేఖలను పావురాల ద్వారా పంపించేవారు అని మనకు తెలిసిన విషయమే కదా. అయితే ఇలా ప్రేమలేఖలు పంపించడం ద్వారా వాళ్ళు చక్కటి విజయాలు సాధించేవారు. కాబట్టి కాగితంలో రాసే అక్షరాలు మనసులో దాగి ఉన్న భావాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ వారికి సరిగ్గా అర్థమవుతుంది. మీ ప్రేమ మరింత బలపడుతుంది. మీరు ప్రేమిస్తున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ మనసులోని భావాలను తెలియచేసే ముందు వారి ఇష్టాలను తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే వారికి నచ్చిన స్థలానికి తీసుకెళ్ళి మీ మనసులో ఉన్న భావాలను తెలియచేయండి. అప్పుడే ఇతరులు మీ మనసులో ఉన్న భావాలను తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు మీ ప్రేమకు మంచి ఫలితం తప్పకుండా దక్కుతుంది. అయితే మీరుగానే ఉండి మీ మనసులోని భావాలను వ్యక్తపరిస్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయిలు కూడా మీరు ఇలా ఉంటేనే ఇష్టపడతారు. తెలిసి తెలియక అనవసరమైన విచిత్రమైన చేష్టలు చేయకుండా మీరుగానే మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ట్రై చేయండి. మీరు ప్రేమిస్తున్న అమ్మాయి గురించి కానీ మీ ప్రేమ వ్యవహారం గురించి కానీ స్నేహితులకు తెలియనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు తమ ప్రేమ వ్యవహారాలను స్నేహితులకు తెలియపరచడాన్ని ఇష్టపడరు. కాబట్టి ప్రేమ వ్యవహారాలలో మీ అంతటా మీరుగా మాత్రమే వ్యవహరించడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అమ్మాయిని ఎలా ప్రేమించాలి, మీ మనసులోని ప్రేమ భావాలు నచ్చిన అమ్మాయికి ఎలా తెలియచేయాలి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.